మీతో మాట్లాడడం నిజంగా గౌరవంగా భావిస్తున్నాం. మా కోసం ఇలా లైవ్‌లో అందుబాటులోకొచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధం గురించి మిమ్మల్ని క్విక్‌గా కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నా. మీకు ప్రామిస్ చేసినట్లుగా మీ విలువైన సమయాన్ని ఎక్కువగా తీసుకొని. ఈ రంజాన్ పవిత్ర మాసంలో ఇరాన్ మీద యుద్ధం ప్రకటించటం ద్వారా ట్రంప్ నిజంగా పెద్ద పొరపాటు చేశారని మీరు భావిస్తున్నారా? మనం తప్పు అని దేనిని అంటాం అనే దాని మీద ఇది ఆధారపడి ఉంటుంది. ఒకవేళ కేవలం ఇదో సంకుచితమైన వ్యూహం అనే కోణంలో చూసినట్లయితే, ఆయన ఈ నిర్దిష్ట నిర్ణయాన్ని ఎంచుకోవటం ద్వారా తప్పు చేశాడా? లేక ప్రత్యేకించి ఈ సమయంలో దాడి చేయటం ద్వారా పొరపాటు చేశాడా? అనే ప్రశ్నలు తలెత్తుతాయి. ఇవి వ్యూహాత్మక అంశాలు కాబట్టి నిపుణులు బాగా చెప్పగలరు. పైకి కనిపించే దాని ప్రకారం చూస్తే మాత్రం అమెరికా తప్పుడు అంచనా వేసిందన్నది స్పష్టమవుతోంది. ఏదో ఇరాన్‌లోకి అమెరికా ప్రవేశించేస్తే అక్కడి ప్రభుత్వం కూలిపోతుందనుకోవటం, అబ్బో! అమెరికన్లు మాకు విముక్తి కలిగించడానికి వచ్చేశారు అంటూ అక్కడి ప్రజలు తిరుగుబాటు చేసేస్తారని అనుకోవటం. ఇదంతా అర్థం లేనిది. మనం చూస్తున్నాం కదా! ఒక దేశం తర్వాత మరో దేశం. పైగా ప్రజల పేరు చెప్పి అమెరికా ఇలా జోక్యం చేసుకుంటోంది. అలా చేసిన ప్రతి చోట విధ్వంసం తప్ప మరేమీ జరగలేదు. ఇక్కడ మనం చేయాల్సింది చిన్నపాటి తప్పుల గురించి అంచనాలు వేయటం కాదు. ఇక్కడ ఉన్న పెద్ద సమస్యపై దృష్టి సారించాలంటాను. ఈ ఆటలో ఏంటంటే బలవంతులు ప్రపంచాన్ని తమ దృక్కోణం నుంచి చూడమని మిమ్మల్ని కోరతారు. అయితే ఈ ప్రపంచంలో ఎక్కడో ఈ మూలన కూర్చున్న మనం చేయాల్సిందేంటి? నేను మీ దృక్కోణం నుండి ప్రపంచాన్ని చూడాల్సిన అవసరం లేదు. నేను నా సొంత దృక్కోణం నుంచి ప్రపంచాన్ని చూస్తాను అని చెప్పాలి. మన దృక్కోణం నుంచి చూసినప్పుడు నిజంగా ఇది ఒక భయానకమైన పరిస్థితి. సంపూర్ణమైన విధ్వంసం. ఆయన తప్పుగా అంచనా వేయనీయండి, లేదా సరిగ్గా అంచనా వేయనీయండి. మనకి మాత్రం ఇది పెద్ద విపత్తుగానే లెక్క. మనం చూడరాని భయంకరమైన పరిస్థితి ఇది. కాబట్టి ప్రపంచ పౌరుడిగా మనకి కోపం రావడానికి కారణాలు ఇక్కడ స్పష్టంగా ఉన్నాయి. అంతేకాదు, ఒక భారత పౌరుడిగా ఈ విషయంలో నా ప్రభుత్వ చర్యలకి నేను సిగ్గుపడుతున్నాను కూడా. అందుకు కూడా కారణాలు సుస్పష్టం. ఎందుకంటే ముస్లింల పరంగా చూస్తే దీన్ని భౌతికమైన విషయంలా కంటే నేను దీన్ని ఒక భావోద్వేగ విషయంలాగా చూస్తున్నాను. దీని మీద మీ దృష్టికోణం ఏంటి? ఈ దాడి విషయంలో సమయం అనేది కూడా ఒక అంశం. రంజాన్ మాసంలో ఈ పని చేయటంతో ఇరాన్ తిరిగి ఇస్లామిక్ దేశాల మీద ప్రతీకార దాడులు చేయటం జరిగింది. రంజాన్ మాసంలో ఇలాంటివి జరగాలని ఎవరూ కోరుకోరు. అయితే అమెరికా ఈ లెక్కలన్నీ తెలిసే ఇది చేసిందని నా అభిప్రాయం. ఇది రంజాన్ మాసం అని, ఈ టైంలో దాడి చేస్తే పరిణామాలు ఈ రకంగా ఉంటాయని అమెరికా అధ్యక్షుడికి తెలియకుండా ఉండదు. అది అసాధ్యం అని నా అంచనా. ఈ టైంలో దాడి చేయటం ద్వారా అయితే ఏంటట, మాకు లెక్కలేదు అని చెప్పదలిచారా అని అనిపిస్తుంది. ప్రపంచాన్ని నేనే పాలిస్తాను. ఇక్కడ వాషింగ్టన్‌లో కూర్చుని ఇరాన్‌ను ఎవరు పాలించాలో నేనే నిర్ణయిస్తాను. ఒకవేళ ఆ కొత్త పాలకుడు నాకు నచ్చకపోతే నేను గట్టిగా చెప్పగలను అని ప్రపంచానికి ప్రకటించడమే దీని వెనక ఉద్దేశ్యం అని అనిపిస్తుంది. అసలు నచ్చడానికి లేదా నచ్చకపోవడానికి మీరెవరు? టెహరాన్‌లో ఉన్న ప్రజల సంగతే తీసుకోండి. వాళ్ళు ట్రంప్‌ని ఖచ్చితంగా ఇష్టపడరు. కానీ మేము ట్రంప్‌ని అమెరికా అధ్యక్షుడిగా ఆమోదించటం లేదని వాళ్ళు చెప్పగలరా? నాకేమనిపిస్తోందంటే బలవంతుడే పాలకుడు అనే దాన్ని, లకుడు అనే దాన్ని ఒక సిద్ధాంతంగా మారుస్తుంటున్న కొత్త రకమైన ప్రపంచం ఇది. మనం దీనికి వ్యతిరేకంగా నిలబడాలి. ఇక భారతదేశం విషయానికొస్తే గతంలో మనం కోవిడ్ లాంటి అనేక సంక్షోభాలు చూసాం. మరి ప్రస్తుతం ఎల్‌పీజీ కొరత విషయంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి మరి. కోవిడ్ మహమ్మారి టైంలో ప్రపంచమంతా స్తంభించిపోయినా ప్రజలందరూ ఇళ్లలోనే ఉండి వంట చేసుకున్నారు. అప్పుడు ప్రపంచం మొత్తం ఆగిపోయిన టైంలో కూడా మరి ఈ ఎల్‌పీజీ కొరత ఏర్పడలేదు. మరి ఇప్పుడు ఈ కొరత ఎందుకు తలెత్తుతోంది అన్నది ముఖ్యమైన ప్రశ్న. చూడండి, ఇక్కడ ఒక చిన్న నిర్దిష్టమైన ప్రశ్న ఉంది. ఇంకా ఒక పెద్ద ప్రశ్న కూడా ఉంది. నిర్దిష్టమైన అంశం ఏంటంటే, ఈ రోజు మనం ఎదుర్కొంటున్నటువంటి ఎల్‌పీజీ కొరత ఎందుకు? ప్రభుత్వం తగినంతగా సన్నద్ధం కాలేదనిపిస్తుంది.
మీరు గుర్తు చేసుకుంటే కేవలం 5-6 రోజుల క్రితం మనం ఆందోళన చెందవద్దని, దేశంలో భారీ నిల్వలున్నాయని, అంతా సవ్యంగా ఉందని ప్రభుత్వం తరపున మామూలుగా చెప్పిన మాటలే మళ్ళీ చెబుతున్నారు. కానీ 4 రోజుల్లోనే కొరత ఏర్పడిందని, రేషనింగ్ అమలు చేస్తున్నారని, కోతలు విధిస్తున్నారని మనకు తెలిసిపోయింది. కాబట్టి ప్రజలకు నిజాలు చెప్పకపోవడం, ఇవన్నీ ప్రభుత్వాలు అనుసరించే సాధారణ ప్రచార సరళిలో భాగాలు. అయితే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, పశ్చిమ ఆసియాలో మనం చూస్తున్నంత పెద్ద సంక్షోభం ఎప్పుడైనా వస్తే అది సహజ వాయువు, పెట్రోల్ సరఫరా మీద ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతుంది. కాబట్టి ఇది కేవలం ప్రభుత్వం చేసిన తప్పుడు అంచనా అని తేలికగా తీసేయలేం. నా దృష్టిలో ఇది చిన్నపాటి నేరం కాదు. ఇది తప్పుడు నిర్వహణ వల్ల జరిగిన నేరం. ఇది కేవలం ప్రదర్శన తత్వం వల్ల జరిగిన నేరం. నన్ను కలవరపరిచే లోతైన సమస్య ఏమిటంటే, ఈ విషయంలో భారతదేశం ఏ వైఖరి తీసుకుంది? ఇదిగో అమెరికా ఉంది. అది అకస్మాత్తుగా ఒక దేశాధినేతను చంపాలని నిర్ణయించుకుంది. నా ప్రధానమంత్రి ఆయన్ని కలవటానికి వెళ్ళారు, మీరు చూశారుగా. మనం ఒక సార్వభౌమ దేశంగా గుర్తించిన దేశం అది. నా ప్రధానమంత్రి వెళ్ళి ఆ వ్యక్తిని కలుస్తారు. ఆ వ్యక్తిని చంపేసినప్పుడు నా ప్రధానమంత్రి కనీసం అది చాలా బాధాకరం అని కూడా చెప్పలేరు. అయ్యో ఏంటిది? మనం దృష్టి సారించాల్సిన పెద్ద సమస్య ఇదే. నిర్వహణ సంబంధిత సమస్యలు పర్వాలేదు. పశ్చిమాసియాలో పెద్ద సంక్షోభం వస్తే అధికారంలో ఎవరు ఉన్నా మీరు ప్రభావితమవుతారు. మీ గ్యాస్ సరఫరా ప్రభావితమవుతుంది. మీ పెట్రోలియం సరఫరా ప్రభావితమవుతుంది. కాబట్టి ఏ ప్రభుత్వాన్నైనా పూర్తిగా విమర్శించలేం. ఇలాంటి స్థితిని కొందరు కొంచెం బాగా మేనేజ్ చేయవచ్చు, కొందరు కొంచెం బాగా మేనేజ్ చేయలేకపోవచ్చు. అంతే తేడా. మనం రష్యా నుంచి ముడి చమురును పొందుతున్నాం. రష్యా నుంచి ముడి చమురు తీసుకోవడానికి ట్రంప్ మనకి పర్మిషన్ ఇచ్చారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? అదే మరి ఇప్పుడు విశేషం. రష్యా నుండి ముడి చమురును పొందేందుకు ట్రంప్ మనకి అనుమతి ఇచ్చారట. అసలు ఆయన ఎవరండి? భారతీయులుగా మనకిది అవమానకరంగా అనిపించడం లేదా? ఖచ్చితంగా అనిపిస్తుంది. ఈ దేశానికి, ఈ ప్రభుత్వానికి భారత రాష్ట్రపతి అనుమతి ఇవ్వచ్చు, సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వచ్చు, పార్లమెంట్ అనుమతి ఇవ్వచ్చు. మూడో దేశంతో వ్యాపారం చేయడానికి, నా ప్రభుత్వానికి అనుమతి ఇవ్వడానికి డొనాల్డ్ ట్రంప్ ఎవరు? అంటే మనం ఇంకా ఆ వలస రోజుల నాటి కాలంలోనే ఉన్నామా? మనం చేయాలనుకున్న పనుల్ని చేయడానికి లండన్ నుండి అనుమతి పొందాల్సిన రోజుల్లోకి తిరిగి వెళ్ళామా? ఇదే అసలు విషయం. దురదృష్టవశాత్తు ఈ దేశంలో దీన్నేదో ఉత్సవంలా జరుపుకుంటున్నారు. ఓ మేము అనుమతి పొందగలిగామని. అసలు నిజం ఏంటంటే ఈ అనుమతి అంతా బట్టబయలు చేసింది. ప్రభుత్వం ఇప్పటి వరకు ఏం చెప్తుంది? లేదు బాధపడకండి, మనమంతా స్వేచ్ఛగా ఉన్నాం, స్వయం ప్రతిపత్తి కలిగి ఉన్నాం, సార్వభౌమత్వంతో ఉన్నాం, మనం ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు అని చెప్తూ వస్తుంది. కానీ ఇప్పుడు మీకు అర్థమవుతుంది, యుఎస్ నుండి ఒక చట్టపరమైన ఉత్తర్వు ఉందని, భారతదేశం ఇలా చేయటానికి యుఎస్ అనుమతి ఇవ్వటం వల్లే ఇది జరుగుతోందని. పైగా వాళ్ళ ఆర్డరు భారతదేశ ప్రయోజనాల కోసం కాదు, ప్రపంచవ్యాప్తంగా పరిస్థితిని సులభతరం చేయటానికే అని ఆ ఉత్తర్వు స్పష్టంగా చెబుతోంది. అంటే యుఎస్ తన సొంత ప్రయోజనాల కోసం మనకు అనుమతి ఇస్తోంది. పైగా ఇప్పుడు మనకు వచ్చే రష్యన్ ఆయిల్ గతంలోలా డిస్కౌంట్ రేటుకి రాదు. దీనికి ఇప్పుడు ప్రీమియం రేట్ ఉంది. అవును, ఇదంతా మన విదేశాంగ విధానంలోని డొల్లతనాన్ని స్పష్టంగా చూపుతోంది. మన విదేశాంగ విధానంతో మనం గొప్పగా మేనేజ్ చేసింది ఇదే. మనం మన విదేశీ వ్యవహారాల్ని నడుపుతున్న విధానం మీద చాలా బాధాకరమైన వ్యాఖ్య ఇది. ఇప్పుడు అభద్రతా స్థితిలో అమెరికా ఉందా, లేకపోతే భారతదేశమే అభద్రతా స్థితిలో ఉందా? ఎందుకంటే అమెరికా మన మీద నిఘా పెట్టడానికి 500కి పైగా ఉపగ్రహాలను ఏర్పాటు చేసింది. అభద్రతా స్థితిలో ఎవరున్నారని భావించాలంటారు? దీర్ఘకాలంలో భారతదేశం చాలా అప్రమత్తంగా ఉండాల్సి వస్తుంది. దీనికి ఎన్నో కారణాలున్నాయి. ఇప్పుడేదో మనం కామ్గా ఉండి, ఆహా చూడండి మాకు ఎలాంటి ఆందోళన లేదు, ఏమీ జరగలేదు అని చెప్పచ్చు.
ఇక కొందరు ట్రోలర్లు అయితే, అబ్బో, భారతదేశం చాలా సౌకర్యవంతమైన స్థితిలో ఉంది, మిగతా ప్రపంచమే ప్రమాదంలో ఉంది అని చెప్తారు. ఇదంతా చాలా అవివేకమైన విషయం. వాస్తవం ఏంటంటే, అమెరికా వెనకమాటున తనకు నచ్చినట్లు ఏదైనా చేయగలిగేలాగా ఈ ప్రపంచం ఉంటే మరి అది సహజంగా ఎటు దారి తీస్తుంది? రేపు రష్యా కూడా ఉక్రెయిన్‌లోనూ, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ తనకి నచ్చినట్లు చేయగలదు. అలాగే చైనా కూడా తన చుట్టూ తనకి నచ్చినట్లు చేయగలదు. అప్పుడు చైనా ఎక్కడికి వెళ్తుంది? మొదట తైవాన్ వైపు చూస్తుంది. ఆ తర్వాత హాంకాంగ్, దక్షిణ సముద్రంలోని ప్రాంతాలు. మూడోది భారతదేశమేగా. మనం ఈ పరిణామాన్ని చూడలేకపోతున్నామా? మరి ఈ రకమైన పరిస్థితి అభివృద్ధి చెందటానికి భారతదేశం అనుమతించటం, సమర్థించటం, ఎదురు నిలబడి దీనికి వ్యతిరేకంగా మాట్లాడకపోవటం. మరి ఇదే కొనసాగితే ఈ ధోరణి ఏదో ఒక సమయంలో మన మీదకే ముంచుకు రావచ్చు. అదే జరిగితే అప్పుడు ప్రపంచం ఏమంటుంది? బాబు, ఇరాన్‌కి అలా జరిగినప్పుడు మీరు మౌనంగా ఉన్నారు, మద్దతిచ్చారు. మా నాయకుడు చనిపోయినందుకు కనీసం విచారం కూడా వ్యక్తం చేయలేదు. ఇప్పుడు చైనా మీకేదైనా చేస్తే మాకెందుకు? మీకు మీరే చూసుకోండి అని అంటుంది. మరి మనం అలాంటి పరిస్థితిలోకి వెళ్తున్నామా? కాస్త మున్ముందు చూసినా, ఇంకా దీర్ఘకాలికంగా చూసినా భారతదేశం ఆందోళన చెందాల్సిన పరిస్థితులున్నాయి. దానికి బలమైన కారణాలు ఉన్నాయని నేను నిజంగా నమ్ముతున్నాను. సైనిక పరంగా ఇప్పటికీ మనం చైనా కంటే బలహీనంగా ఉన్నాం. పైగా మనం ఒంటరిగా ఉన్నాం. కోర్స్ మన సైనికుల ధైర్యం తక్కువేమీ కాదు. మన సైనికులు అత్యున్నత ధైర్య సాహసాలు కలిగిన వారే. కానీ కేవలం సైనికుల ధైర్యంతో యుద్ధాలు గెలవలేం. ఈ రోజుల్లో యుద్ధాల్లో విజయం అనేది టెక్నాలజీ మీద, మౌలిక సదుపాయాల మీద ఆధారపడి ఉంది. చైనాకి మనకంటే ఎంతో అడ్వాంటేజ్ ఉంది. కాబట్టి మనకిప్పుడు ఉన్న ఏకైక మార్గం పెద్ద కూటమిగా ఏర్పడి ఉండటమే. మనం ఒంటరిగా అస్సలు ఉండకూడదు. కానీ దురదృష్టవశాత్తు మనం తీసుకున్న వైఖరి వల్ల మనం ఒంటరిగానే ఉంటున్నాం. బ్రిక్స్ కూటమిలో ఒంటరిగా ఉన్నాం. అలీన ఉద్యమంలో ఒంటరిగా ఉన్నాం. స్పెయిన్ ప్రధాని మాట్లాడినట్లు మాట్లాడే ధైర్యం మనకు లేదు. మెక్సికో ప్రభుత్వం మాట్లాడినట్టు ధైర్యంగా నోరెత్తే స్థితిలో మనం లేము. అవి పెద్ద దేశాలు కావు. మెక్సికో ట్రంప్ గారికి ఏదైనా అభ్యంతరం చెప్పగలదు. కానీ నా ప్రధాని చెప్పలేరు. మరి ఇంక ఏమనుకోవాలి? మన ప్రధాని మాట్లాడలేకపోవటానికి ఏదైనా వ్యక్తిగత కారణం ఉందా? ఈ ప్రశ్న ప్రతి భారతీయుడు తప్పక అడగాల్సిన ప్రశ్న. ఒకవేళ భవిష్యత్తులో ఇలాంటి సంక్షోభం వస్తే దానిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం కొన్ని ప్రామాణిక కార్యాచరణ విధానాలతో సిద్ధంగా ఉందని మీరు అనుకుంటున్నారా? పశ్చిమాసియాలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న 1 కోటి మందికి పైగా ప్రవాస భారతీయుల భద్రత, తరలింపు విషయంలో ప్రభుత్వం కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇంధన సరఫరా లాంటి అత్యవసర అంశాల విషయంలో కూడా తక్షణ ప్రణాళికలు ఉండాలని నేను కోరుకుంటున్నాను. అయితే ఈ ప్రభుత్వం ట్రాక్ రికార్డ్ ఏంటంటే, గతంలో అనేక పెద్ద ప్రకటనలు చేసింది, ఆచరణలో పెట్టడంలో మాత్రం విఫలమైంది. ఎల్‌పీజీ సరఫరా విషయంలో కూడా మనం ఇలాంటి వైఫల్యమే చూసాం. అసలు 15 రోజుల క్రితమే ఎల్‌పీజీ ఒక సమస్య కాబోతోందని ప్రభుత్వం చెప్పి ఉండాల్సింది. మన దేశంలో ఎల్‌పీజీ ఉత్పత్తి చాలా తక్కువగా ఉంటుందని, మనం దిగుమతులపైనే ఆధారపడతామని అందరికీ తెలుసు. మరి పశ్చిమాసియాలో సమస్య తలెత్తితే మనకి ఇబ్బందులు వస్తాయని ప్రభుత్వం భారత పౌరులతో నేరుగా చెప్పి ఉండవచ్చు కదా. ఈ ఆర్భాటం అంతా దేనికి? వీళ్ళ గత రికార్డుల్ని బట్టి చూస్తే నమ్మకంగా అనుకోలేను గాని, కనీసం కొన్ని తక్షణ ప్రణాళికలైనా వారికి ఉండే ఉంటాయని ఇప్పటికీ భావిస్తున్నాను. నా చివరి ప్రశ్న యోగేందర్ జీ, మీరు ఎల్‌పీజీ గురించి ప్రస్తావించారు కదా. మరి ఈ సంక్షోభంలో ప్రభుత్వం రైతుల్ని ఆదుకుంటుందని మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే లిక్విఫైడ్ నైట్రోజన్ గ్యాస్ అనేది ఫైనల్ ప్రొడక్ట్ కంటే ముడి పదార్థాలను ఉత్పత్తి చేయడానికే ఎక్కువగా అవసరం. ముడి పదార్థాలంటే ఎరువులు. యూరియా, ఇతర ఎరువుల విషయానికొస్తే మనం పూర్తిగా వాటిపైనే ఆధారపడున్నాం. ఈ పరిస్థితిలో మనం సురక్షితంగా ఉన్నామని నేను భావించడం లేదు. ఎందుకంటే
ఇప్పటికే దేశంలో యూరియా కొరత, ఎరువుల సంక్షోభం కనిపిస్తున్నాయి. సరఫరాను నియంత్రించడానికి ప్రభుత్వం ఇప్పటికే మార్గాలు కూడా కనిపెట్టింది. ఉదాహరణకి 50 కేజీల బస్తా అని రహస్యంగా 45 కేజీల బస్తా చేసేసి అమ్మేస్తున్నారు. అంటే అన్ని రకాల ఉపాయాలు ఇప్పటికే అమల్లోకి వచ్చేసాయి. కాబట్టి ప్రస్తుతానికి మనం ఒక క్లిష్ట పరిస్థితిలో ఉన్నామనిపిస్తుంది. ఈ సంక్షోభంతో మనం మరింత దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్తామని నేను భయపడుతున్నాను. ఎందుకంటే మనకు అవసరమైన చాలా ఎరువులు దిగుమతి చేసుకుంటున్నవి పెట్రోలియం ఉత్పత్తుల మీద ఆధారపడినవే. కాబట్టి ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్నది తీవ్రమైన పరిస్థితి అని నేను భావిస్తున్నాను. దేశీయ ఎల్‌పీజీని కూడా నిర్వహించలేని ప్రభుత్వం మనం మాట్లాడుతున్న స్థాయిలో ఎరువుల అవసరాన్ని మేనేజ్ చేయగలదా అనేది ప్రశ్నార్థకం. ప్రభుత్వం ఈ పరిస్థితిని ఎదుర్కొనే స్థితిలో ఉందో లేదో నాకు ఖచ్చితంగా తెలియదు. అయితే ప్రభుత్వానికి అదృష్టవశాత్తు ప్రస్తుత సీజన్ అత్యధిక డిమాండ్ ఉన్న సీజన్ కాదు. మనం ఆ సీజన్ని దాటి వచ్చేసాం. ఇప్పుడు మనం పంట కోత కాలానికి చేరుకుంటున్నాం. కాబట్టి ప్రస్తుతం ఎరువుల అవసరం అంతగా లేదు. అయితే కొద్ది కాలంలో తీవ్రమైన సంక్షోభం ఖచ్చితంగా వస్తుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ యోగేందర్ జీ. లైవ్ లోకి వచ్చి మాతో మాట్లాడినందుకు మీకు ధన్యవాదాలు.